మనం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురు అనే గ్రామంలో ఉన్న పృథ్వీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించబోతున్నాం. పృథ్వీశ్వర స్వామి, త్రిపురాదేవి. ఈ చరిత్ర ఏంటంటే, ఇక్కడ నరకాసురుడు, భూమిపుత్రుడైన నరకాసురుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడట. ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఆ నరకాసురుడిని సంహరించాడు. నరకాసురుని సంహరించాక ఆ దోష నివారణ కోసం ఆయన దేవలోకానికి వెళ్ళి పాటలీ వృక్షాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఈ మందిరం పక్కన చూసారా ఆ మంటపం, అక్కడ ఆ స్వహస్తాలతో కృష్ణుడు నాటాడు. అంటే ఈ దోషాలు పోగొట్టుకోవడానికి, మన కోరికలు, మనసులో ఉన్న కోరికలు కానీ తీరని సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఆ అమ్మవారిని పృథ్వీశ్వర స్వామికి అభిషేకం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని ఈ పాటలీ వృక్షాన్ని దర్శించుకుంటే మీ సమస్యలన్నీ తీరిపోవటానికి అవకాశం ఉంది. అయినా శ్రీకృష్ణుడు స్వహస్తాలతో దేవలోకం నుంచి తెచ్చిన పాటలీ వృక్షాన్ని దర్శించగలిగే భాగ్యం మనకు కలిగినందుకు మనం అందరం అదృష్టవంతులంగా భావిస్తున్నాను నేను. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ.